యథావిధిగా మేకప్ వేసేసి అందరూ షూట్కి వెళ్ళిపోయాక అర్ధరాత్రి 2 గంటలప్పుడు అదే గ్రీన్ రూమ్లో ఒక్కడే కూర్చుని ఉన్నాడు నికుంజ్. అక్కడ తనొక్కడే కాదు, తనకి తోడుగా మరొకరున్నారనే విషయం అర్థమైంది. కంటికి కనిపించకపోయినా ఎవరో బ్రీతింగ్ తీసుకుంటున్నట్లు సౌండ్ వినిపిస్తోంది. అది కూడా తన పక్కనే కూర్చుని ఉన్నట్లు. దెబ్బకి మనోడి హార్ట్ మెట్రో ట్రైన్ అంత స్పీడ్గా కొట్టుకుంటోంది. వింటర్లోనూ చెమటలు పడుతున్నాయి. ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది, తన పక్కనే ఎవరో ఉన్నారు, కానీ అది మనిషి అయితే కాదు, ఆత్మ అనిపించింది. బ్రీతింగ్ సౌండ్ స్పీడ్గా వస్తోంది. కాసేపటికి ఆగిపోయి భయంతో కూడిన నవ్వు స్టార్ట్ అయింది. చుట్టూ చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. అర్జెంటుగా ఇక్కడ నుండి బయటపడాలి. ఏం జరిగింది అనేది మూవీ యూనిట్కి రేపు మార్నింగ్ చెప్దాం. ముందు జంప్ అవుదాం అనుకుని వాష్రూమ్ డోర్ క్లోజ్ చేయబోయాడు. కట్ చేస్తే తన రైట్ సైడ్ వాష్ బేసిన్ దగ్గర నల్లటి కాళ్ళు చూశాడు. బయటికి వెళ్ళాలనుకున్నవాడు వెళ్ళిపోకుండా వాష్రూమ్ డోర్ క్లోజ్ చేయడానికి ఎందుకు వెళ్ళాడు? స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటే ఓటీటీలో న్యూ మూవీ చూసినట్టే సడన్గా యాడ్ వచ్చినట్లు వచ్చేవేంటి అని నన్ను తిట్టుకోకండి. మరి నికుంజ్ చూసిన ఆ నల్లటి కాళ్ళు ఎవరివి? వాచ్ ఇట్. వాష్ బేసిన్ దగ్గర కనపడ్డ నల్లటి కాలు చూడగానే నికుంజ్కి గుండె జారి గల్లంతైంది. ఎందుకంటే ఆ కాళ్ళు మనిషి కాళ్ళు. సగం కాలిపోయి బ్లడ్ వచ్చి డ్రై అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. మరి ఫేస్ చూసే డేర్ చేయలేదు. అలాగే కిందకి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ లెగ్ ఒక అడుగు ముందుకు వేసింది. దెబ్బకి ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తుకుంటూ రూమ్లో నుండి బయటకు వచ్చేశాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆయాసపడుతూ కాస్త ధైర్యం తెచ్చుకొని అలా తల తిప్పి ఆ డోర్ వైపు చూశాడు. లోపల నుండి ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు. నీడలాంటి నల్లటి ఓ భారీ ఆకారం విండోలో నుండి కనిపించింది. మెల్లగా డోర్ మధ్యలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. లెగ్స్ ఎలా ఉన్నాయో ఆ హ్యాండ్ కూడా గ్రిల్డ్ చికెన్లా అలాగే ఉంది. కట్ చేస్తే వెనుక నుండి స్టెప్ సౌండ్ వినిపిస్తోంది. నికుంజ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ బ్రీతింగ్ సౌండ్ మళ్ళీ వినిపించింది. టుడే మై లాస్ట్ డే అని ఫిక్స్ అయిపోయాడు. ఇంతలో ఎవరక్కడ అంటూ హిందీలో ఒక వాయిస్ వినిపించింది.